శ్రీరామ పట్టాభిషేక సర్గ. ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడగు భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకొని వచ్చెను. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః పానౌ గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయం. అప్పుడు తైలదీపములు, మంచములు, నేలచాపలు తీసుకుని శత్రుఘ్నుని ఆనతిమేర కొందరు గృహములోకి వచ్చిరి. తతస్థైల ప్రదీపాంచ పర్యంకాస్తరణాని చ గృహీత్వా వివిశుః క్షిప్తం శత్రుఘ్నేన ప్రచోదితాః. మహాతేజోవంతుడగు రాఘవుని తమ్ముడగు భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపుము అని అడిగెను. ఉవాచ చ మహాతేజః సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో. సువర్ణమయము సర్వరత్నమయములు అయిన 4 కుండలను 4 వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు ఇచ్చెను. సవర్ణాన్ వానరేంద్రాణం చతుర్నాం చతురోఘటాన్ దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్న విభూషితాన్. రేపు తెల్లవారేలోపుగా 4 సాగర జలములతో ఈ కుండలను నింపి నా ఆజ్ఞ కోసము వేచిగిండిడి అని పలికెను. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంబసాం పూర్ణై ఘటై ప్రతీక్షత్వం తథా కృతవానర. మహాత్ముడగు వానర శ్రేష్ఠుడు ఇటుల చెప్పగానే వారు గరుడిని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి. ఏవముక్త మహాత్మానౌ వానరా వారణోపమాః ఉత్తేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగా. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి. జాంబవాంఛ హనుమాంఛ వేగదర్శీ చ వానరః వృషభచ్చైవ కలశాన్ జలపూర్ణ నథానయన్. 500 నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్. తూర్పు సముద్రము యొక్క నీటిచే నింపబడిన రత్నమయమైన కలశమును సత్వగుణ సంపన్నుడైన సుషేనుడు తెచ్చెను. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణ మథానయత్ సుషేనః సత్వసంపన్నః సర్వరత్న విభూషితం. ఋషభుడు త్వరగా దక్షిణ సముద్రము యొక్క జలమును ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను. ఋషభోః దక్షిణాత్తూర్ణం సముద్రాచ్చల మహారత్ రక్తచందన శాఖాభిసంవృతం కాంచనం ఘటం. గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కలశములో వాయువేగముగా తెచ్చెను. గవయ పశ్చిమాత్తోయ మాజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మారుత విక్రమః. ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా గరుడా మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడు అయిన నలుడు తెచ్చెను. ఉత్తరాచ్చ జలం శీఘ్రం గరుడా నిల విక్రమః ఆజహార స ధర్మాత్మ సల సర్వగుణాన్వితః. అలా వానర శ్రేష్ఠులచే రామపట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వానర సహచరులకు విన్నవించెను. తతస్థై వానర శ్రేష్ఠిరానీతం ప్రేక్ష్య తజ్జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివైః సహ పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్యుచ్య వేదయత్. అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠము పైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకముగా కూర్చుండబెట్టెను. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయీ పీఠి సహసీతం వేషయత్. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయుగ్నుడు, గౌతముడు, విజయుడు నరవ్యాఘ్రమును సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షునికి చేసినట్టు అభిషేకము చేసిరి. వశిష్ఠో వామదేవచ్చ జాబాలీరథ కశ్యపః కాత్యాయన సుయజ్ఞచ్చ గౌతమో విజయస్తత. అభ్యసించన్నర వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్ష్యం వసవో వాసవం యథా. మీ BVS